అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. సర్కారు వారి పాట నుంచి విడుదలైన బ్లాస్ట్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ సర్కార్ వారి పాట హైదరాబాద్లో షూటింగ్ ని జరుపుకుంటుంది. ఆగస్టు 9న మహేష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుండి బ్లాస్టర్ పేరుతో ఓ చిన్న ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో మహేష్ లుక్, యాక్షన్ సీన్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా, ఈ ప్రోమోని ఓ రేంజ్ లో వీక్షించారు. దీంతో సర్కార్ వారి పాట బ్లాస్టర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లో ఈ బ్లాస్టర్ ప్రోమోకి 25.7 మిలియన్ వ్యూస్, 7,54,000 లైక్స్ వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు సినిమాలో ఒక్క రోజులో ఎక్కువ మంది చూసిన వీడియోగా మహేష్ బాబు ఓ రికార్డ్ ని సొంతం చేసుకున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్స్, 14 Reels Plus బ్యానర్ పై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్, రామ్ అజంటా, గోపి అజంటా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. తెలంగాణ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అధ్యక్షతన సినీ ఎగ్జిబిటర్ సమావేశం జరిగింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన BRK భవన్లో మంగళవారం సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 5వ ఆట ప్రదర్శనకు అనుమతులు మంజూరు, లాక్డౌన్ సమయంలో థియేటర్స్ యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించవలసిన వివిధ రకాల పన్నులను రద్దు చేయడం, ఇతర తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 5వ ఆటను ప్రదర్శించడానికి ఆన్లైన్ టికెటింగ్, ట్యాక్స్, కరెంటు బిల్లులు ఈ అంశాలపై ఈ సమావేశంలో చర్చించాం. ఇప్పటికే షూటింగ్లకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా షూటింగ్ అనుమతులు ఇస్తున్నాం. హైదరాబాద్ సినిమా హబ్ గా తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ సమావేశంలో జరిగిన అంశాలపై సీఎం కేసీఆర్ తో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తాం. అలాగే మరో సమావేశం తర్వాత వాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాల క్లారిటీ వస్తుంది. అలాగే 5వ షోకి సంబంధించిన అనుమతిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. లాక్డౌన్ సమయంలో కరెంటు ఛార్జీల మాఫీపై చర్చించాం. వచ్చే సమావేశంలో ఎగ్జిబిటర్స్ కు ప్రోత్సాహకాలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. థియేటర్ల కరెంటు బిల్లులు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరామని, అందుకు ప్రభుత్వం అంగీకరించిందని, మిగతా సమస్యలపై కూడా ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని ఎగ్జిబిటర్ సి కళ్యాణ్ తెలిపారు. గారికి వాళ్ళు కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతదేశంలో రేపు హైదరాబాద్ సిటీ అనేది ఒక సినిమా హబ్ కింద తయారైంది మనందరికీ తెలిసిందే. అంటే ప్రతి సంవత్సరానికి 5,000 షూటింగ్స్ అవుతున్నాయి. అంటే మీకు రెగ్యులర్ షూటింగ్స్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, టీవీ సీరియల్స్ కానీ ఒక 5,000 షూటింగ్స్. దీంట్లో కూడా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఈవెన్ దో నీకు ఇంగ్లీష్ మూవీస్ కూడా మన హైదరాబాద్ సిటీలో షూటింగ్స్ జరుగుతుంది. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల మీద చర్చలు జరిగినాయి. దీంట్లో మరి చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా ఉన్నతాధికారులు, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, హోమ్ సెక్రటరీ, లా సెక్రటరీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ, ఫైర్ సర్వీసెస్, అదేవిధంగా లేబర్ యాక్ట్, చలనచిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి లేబర్ యాక్ట్స్ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ కోసం కానీ, రెండోది ఒక 5వ షో, 5th షో కావాలని, రెండోది గవర్నమెంట్ ఆన్లైన్ టికెటింగ్ లాంచ్ చేయాలనేటువంటి అంశాలు కానీ, అదేవిధంగా కొంత ఎలక్ట్రిసిటీ తారీఖు, లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళు కొంత ఎగ్జెప్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ రిక్వెస్ట్ గతంలో ఉన్నాయి. దాంతోపాటు కొంత మున్సిపల్ ట్యాక్స్, ఇవన్నీ అంశాలు. రెండోది ఫ్లెక్సీ ప్రైస్ టికెటింగ్, ఇవన్నీ అంశాల విషయంలో 5వ షో కూడా చిన్న సినిమాల కోసం ఒకటి స్పెషల్గా
ఇంకో షో ఇస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా కొంత రికమెండేషన్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ మీటింగ్ లోపల కొంత క్లారిటీ. రెండోది, ఇప్పటికే గతంలో సబ్ కమిటీ కూర్చున్న తర్వాత వాళ్ళు షూటింగ్ చేసేటప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఉన్నాయి. అందులో ఆ బిల్డింగ్స్ కానీ, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ కానీ, అవన్నీ మేము పర్మిషన్స్ పర్సనల్గా తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుందంటే సింగిల్ విండో సిస్టమ్ ఒకటి తెచ్చినాం. అది ఆల్రెడీ రన్ అవుతుంది. అయితే ఆ సింగిల్ విండోలో కూడా మాకు ఎఫ్టీసీలో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని ఇప్పటికే స్టార్ట్ చేసినాం. సో అది యథాప్రకారం జరుగుతుంది. బట్ దాంట్లో కొంత టారిఫ్ పెంచిండ్రు అనేది కూడా వాళ్ళు అడిగిండ్రు. అది కూడా మరి పర్సూ చేస్తున్నాం. నెక్స్ట్ మీటింగ్ లోపల అన్ని క్లారిటీ వస్తుంది. కాబట్టి అందరూ ఇప్పుడు మీకు ఛాంబర్స్ నుంచి కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ, తెలంగాణ ఛాంబర్ కానీ, అదేవిధంగా డాన్సింగ్ స్టార్ ప్రభుదేవ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మంగళవారం రోజు ప్రారంభమైంది. డాన్సింగ్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నటుడు, దర్శకుడు ప్రభుదేవ హీరోగా ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చెన్నైలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ప్రముఖ గీత రచయిత, నటుడు పావుజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభుదేవకు జంటగా మహిమా నంబియార్ నటిస్తోంది. ఎంఎస్ మూవీస్ పతాకంపై కె మురుగన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గణేశన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కలైరసన్, అర్జయ్ వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ ముమ్మటితో పాటు మరో 300 మందిపై పోలీస్ కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రముఖ మలయాళీ నటుడు మమ్ముట్టితో పాటుగా మరో 300 మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో మరో నటుడు రమేష్ శిశరోడి కూడా ఉన్నారు. ఈ నెల 3వ తేదీన కోజికోడ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి మమ్ముట్టి, రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రోబో సాంకేతికత ఆధారంగా కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స సేవలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో స్థానికులు హాజరయ్యారని, ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ నిబంధనలు పాటించలేదంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మమ్ముట్టి, రమేష్తో పాటుగా ఆసుపత్రి బృందంపై కూడా కేసు నమోదు చేశారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో బెనర్జీ హీరోగా నటిస్తున్నారు. సీనియర్ నటుడిగా ఎన్నో భిన్నమైన పాత్రలలో నటించి మెప్పించిన ప్రముఖ నటుడు బెనర్జీ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి అతడు, ఆమె ప్రియుడు అని టైటిల్ ని ఖరారు చేశారు. యండమూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన ఒక ఆస్ట్రోనమీ ప్రొఫెసర్ గా నటిస్తున్నారు. ఇదొక బ్లాక్ హ్యూమర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా గురించి బెనర్జీ స్పందిస్తూ, ఇన్నాళ్లు నటుడిగా పలు భిన్నమైన పాత్రలు నటించిన నేను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవడం ఆనందంగా ఉంది. భిన్నమైన కథతో యండమూరి వీరేంద్రనాథ్ రచన, డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని, త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో బెనర్జీ, సునీల్, కౌశల్, సుపూర్ణ తదితరులు నటిస్తున్నారు. మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి శరణ్య శశి అనారోగ్యంతో మృతి చెందింది. కేరళకు చెందిన ప్రముఖ సినీ బుల్లితెర నటి శరణ్య శశి అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం దృష్ట్యా 11 సార్లు శస్త్రచికిత్సలు చేసుకోవాల్సి రావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆమె స్నేహితులు, శ్రేయోభిలాషులు నిధులు సమీకరించారు. అయితే మేలో ఆమెకు కరోనా సోకడంతో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వైరస్ నుండి కోలుకున్న నిమోనియా, శ్వాస సంబంధ సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే తనువు చాలించింది. కన్నూరు జిల్లాలోని పళయంగడికి చెందిన శరణ్య చాక్వరణమాన్, చోటా ముంబై లాంటి చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. మంత్రకోడి, సీత, హరిచందనం లాంటి సీరియల్స్లో బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రతిష్టాత్మక త్రిబుల్ నుండి మరో సింగిల్ వస్తుందంటూ హింట్ ఇచ్చారు. భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ట్రిబుల్ నుండి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ వచ్చి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఊపు మరువక ముందే ఇప్పుడు సెకండ్ సింగిల్ రాబోతుంది. ఉక్రెయిన్ లో ఈ సాంగ్ కోసం భారీ సెట్ ను నిర్మించారట. అందులోనే సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ సెట్ కి సంబంధించిన పిక్ ఒకటి బయటకొచ్చింది. ఆ పిక్ చూస్తుంటే బ్రిటిష్ కాలానికి చెందిన సెట్ లా ఉంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ జూడీ సహాయ పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. అర్జున్ రెడ్డి దర్శకుడితో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటూ చాలా రోజులుగా న్యూస్ వస్తూనే ఉంది. తాజాగా ఈ విషయంలో మరో కొత్త న్యూస్ తెలిసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ డైరెక్షన్లో ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నారు. సర్కార్ వారి పాట తర్వాత మహేష్ త్రివిక్రమ్తో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ గ్యాప్ లో మరో దర్శకుడితో సినిమా అంటూ న్యూస్ వచ్చింది. ఆ దర్శకుడు ఎవరో కాదు, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగతో మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే ఈ సినిమా ఉంటుందని, ఒక ఫ్రెష్ సబ్జెక్టు తీసుకుని ఈ సినిమా తీయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో దర్శకుడు క్లారిటీ ఇచ్చాడని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మహేష్ ని మరో యాంగిల్లో చూపిస్తాడేమో సందీప్ వంగ. వైష్ణవ్ తేజ హీరోగా భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం మంగళవారం రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. 2021లో ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్ పై బాపినీడు సమర్పణలో అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ను తెరకెక్కించిన డైరెక్టర్ గిరిసాయ డైరెక్షన్ లో సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ నిర్మాతగా రూపొందుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. చిత్ర నిర్మాత BVSN ప్రసాద్ మాట్లాడుతూ, వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పిన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్ లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ ను డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించిన సందీప్ రెడ్డి వంగ గారి శిష్యుడు గిరిసాయ ఈ చిత్రంతో టాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఉప్పినతో యూత్ కి దగ్గరైన వైష్ణవ్ తేజ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసేంత మంచి కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రూపొందించబోతున్నాం. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు శామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారని అన్నారు. పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శిల్పా శెట్టి, ఆమె తల్లి సునందనపై లక్నోలోని 2 పోలీస్ స్టేషన్స్ లో చీటింగ్ కేసు నమోదైంది. శిల్పా, ఆమె తల్లి తమ వద్ద నుండి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్నా చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరు హజరత్గంజ్, విభూతిఖండ్ పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేయడంతో FIR నమోదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు DCP ఒక బృందం ముంబై చేరుకుంది. శిల్పా శెట్టి అయోసిస్ వెల్నెస్ అండ్ స్పా పేరుతో ఫిట్నెస్ సెంటర్ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆమె చైర్మన్ గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఫిట్నెస్ సెంటర్లో మరో బ్రాంచ్ ని లక్నోలో ప్రారంభించేందుకు జ్యోత్స్నా చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరికి వారు ఫ్రాంచైజ్ ఇచ్చి సెంటర్ను ప్రారంభించేందుకు వారి నుండి కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో శిల్పా, ఆమె తల్లి సునందనాలు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. గత 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వస్తున్న మ్యాగజైన్ సంతోషం మ్యాగజైన్. మరి ఈ వారం మ్యాగజైన్ వచ్చేసింది. డిజిటల్ రూపంలో కాకుండా ప్రింటింగ్ రూపంలో కూడా సంతోషం మ్యాగజైన్ వస్తోంది. ప్రింటింగ్ రూపంలో వచ్చిన ఈ మ్యాగజైన్ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మహేష్ బాబు కవర్ పేజీ, బర్త్డే సందర్భంగా మహేష్ బాబు కవర్ పేజీ వేయడం జరిగింది. అలాగే బ్యాక్ కవరు పగల్ ఈ ఆగస్టు 14వ తారీఖున విడుదలవుతుంది. మంచి బజ్ క్రియేట్ అయింది. డెఫినెట్గా సెన్సేషన్ హిట్ అవుతుంది. సో బెక్కం వేణుగోపాల్ గారు ఈ సినిమాకి నిర్మాత, దిల్ రాజు గారి సమర్పణలో, దిల్ రాజు ప్రొడక్షన్ సమర్పణ అన్నమాట. సో మంచి యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఇది. త్వరలోనే 14వ తారీఖున ఈ సినిమా విడుదలవుతుంది. అది మన బ్యాక్ కవరు ప్రకటన వేయడం జరిగింది. అట్లాగే ఇక 2వ పేజీ విషయానికి వస్తే కనుక కిల్లర్ ప్రకటన వేయడం జరిగింది 2వ పేజీ. అలాగే అదిరిపోయే లుక్లో నాకు, సో కింగ్ నాగార్జున గారు మనకి అదిరిపోయే లుక్లో మరీ ఇచ్చారు. ఆయన వయసు ఎప్పుడు తరుగుతుంది కదా, తెలిసిందా అందరికి విషయం. సో ఆయన ఎప్పుడు వయసు ఎప్పుడు ఆయనది తరుగుతూనే ఉంటుంది, పెరగదు. సో ఆ అదిరిపోయే లుక్లో ఆయన ఇప్పుడు మనకి దర్శనం ఇచ్చి ఆస్ట్రేలియన్ ఇప్పుడు పెట్టడం జరిగింది 8వ పేజీలో. అలాగే ఎండమూరి దర్శకత్వంలో హీరోగా బెనర్జీ గారు కూడా హీరో అయిపోయారు సార్. సో కాబట్టి బెనర్జీ గారు కంగ్రాచులేషన్. అలాగే సర్కార్ వారి పాట ప్రకటన వేయడం జరిగింది. అలాగే మహేష్ బాబు బర్త్డే సందర్భంగా బర్త్డే బ్లాస్ట్ అదిరిపోయింది, దానికి సంబంధించిన వివరాలు వేయడం జరిగింది. అలాగే ట్రైలర్ రిలీజ్ అయింది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగింది కనబడట్లేదు సినిమాకి సంబంధించి. సో గ్రాండ్గా కనబడట్లేదు ప్రీ రిలీజ్ వేడుక విశేషాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే SR కళ్యాణ్ మండపం ఈ చిన్న సినిమా పెద్ద సక్సెస్ ఇచ్చి ఇండస్ట్రీకి ఊపిరిచ్చింది అనుకోవచ్చు. చిన్న సినిమాలకి అందరికీ మార్గదర్శకంగా నిలిచింది ఆ సినిమా ప్రకటనని 8వ పేజీలో వేయడం జరిగింది. అలాగే SR కళ్యాణ్ మండపం హౌస్ఫుల్ ఫంక్షన్ సక్సెస్ మీట్ చాలా రోజులు అయింది ఇండస్ట్రీలో పరిశ్రమలు జరిగి. సో ఆ సక్సెస్ మీట్ వివరాలు కూడా 9వ పేజీలో ఇవ్వడం జరిగింది. సో అలాగే సంతోషం యూట్యూబ్ ఛానల్లో, సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్లో సంతోషం ఫిల్మ్ న్యూస్ 500 ఎపిసోడ్ పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఆ వివరాలు ఇవ్వడం జరిగింది. అలాగే దీపావళికి వరుణ్ తేజ్ గని సినిమా రాబోతుంది. ఆ సినిమా వివరాలు.
అలాగే చివరి దశలో నాగశౌర్య లక్ష్య సినిమాకు సంబంధించి విశేషాలు ఇవ్వడం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసిన అద్భుతమైన స్టిల్లు ఈ వారం సంతోషం బ్లోప్లో వేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ స్టిల్లు అందరూ పదిలంగా దాచుకునే విధంగా ఈ బ్లోప్లో ఈ ప్రింటింగ్ రూపంలో, ఎందుకంటే ప్రతి ఇంపార్టెంట్ బ్లోప్ స్టిల్ని సంతోషం గత 20 సంవత్సరాల నుంచి ప్రతి బార్బర్ షాపులో, మంగళ షాపుల్లో కానీ, హోటల్లో కానీ, టీ కొట్టుల్లో కానీ అన్ని చోట్ల పెట్టుకుంటారు. సో ఈ మీకు ఒక గిఫ్ట్గా ఈ వారం మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ది సో కలిపి మీకు ఈ వారం స్పెషల్ బ్లోప్కి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంకెందుకు మంచి అద్భుతమైన స్టిల్ దొరికింది కాబట్టి వెంటనే దీన్ని మీ వాల్కి పెట్టేసుకోవచ్చు. సో అంత అద్భుతమైన స్టిల్ ఇది, బదిలంగా దాచుకునే గొప్ప స్టిల్ ఇది. సో అది ఈ వారం బ్లోప్కి వేయడం జరిగింది. అలాగే సుందరి సినిమా ఈ నెల 13 విడుదలవుతుంది. సో ఆ సినిమా నిర్మాత రెజ్వాన్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ, అలాగే ఆ సినిమా విశేషాలు, పూర్ణ గురించి చెప్పిన విశేషాలు, డైరెక్టర్ గురించి చెప్పిన విశేషాలు వర్కింగ్ స్టిల్స్తో 14-15 పేజీల్లో వేయడం జరిగింది. అలాగే పాహిత్ పాజిల్కి సంబంధించిన ప్రకటన పుష్ప సంబంధించి వేయడం జరిగింది. అలాగే రాజపాలలో మనకు రెగ్యులర్గా ఇస్తున్న ములుగు రామలింగ సార్ గారు ఆయన చెప్పిన ఏం జరిగినాయి అనేది ములుగు సిద్ధాంత్ గారు జరిగిన విశేషాలందరూ 17 పేజీలు ఇవ్వడం జరిగింది. అలాగే 18 పేజీలో గని ప్రకటన, దీపావళికి వస్తుందని ప్రకటన వేయడం జరిగింది. సో ఆ వివరాలు, అలాగే ఆగస్టు 14 పాకలు వస్తున్న విషయం దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే పివి సింధును అభినందించారు మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి, ఆ వివరాలు వేయడం జరిగింది. సో హీరో పోస్టర్ను ఆవిష్కరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఆ వివరాలు. అలాగే ఒలింపిక్ సినిమా ఈ నెల 20న వస్తుంది. సో ఆ వివరాలు. లేడీ లయన్ క్రియేషన్స్ లోగో లాంచ్ అయింది. సో ఆ వివరాలు. అలాగే ఒలింపిక్ 20 తారీఖున వస్తున్నట్టుగా ప్రకటన వేయడం జరిగింది. సో ఆ వివరాలు. అట్లాగే మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఆ వివరాలు వేయడం జరిగింది. సో మళ్ళీ మొదలైందిలో సుహాసిని గారు మన వెన్నెల కిషోర్ నటిస్తున్నారు, ఆ వివరాలు. అలాగే సుందరి 13వ తారీఖున వస్తున్నట్లుగా ప్రకటన వేయడం జరిగింది 23 పేజీలో. సో ఇదండి ఈ వారం విశేషాలు. సో మరిన్ని విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. సో క్రమం తప్పకుండా మ్యాగజైన్ మీరు ఇప్పుడు ప్రతి వారం కూడా మ్యాగజైన్ కొని చూడవచ్చు. అలాగే మీ సంతోషం మ్యాగజైన్ వెబ్సైట్లో చూడవచ్చు. అలాగే సంతోషం మ్యాగజైన్ సంబంధించి ఇప్పుడు ఇదిగో మీరు చూస్తున్నారు యూట్యూబ్లో కూడా చూడవచ్చు. సో సంతోషం మ్యాగజైన్ ప్రతి వారం మీరు ఫాలో అవ్వండి కంపల్సరీ. మంచి మంచి విశేషాలు, కొత్త విశేషాలు మీరు ఎప్పటికప్పుడు డిజిటల్ రూపంలో, ప్రింటింగ్ రూపంలో కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఈ వారం సంతోషం మ్యాగజైన్ పరిశీలిస్తే కవర్ పేజీపై ది మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ ఇన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ ని ఆయన బర్త్డే సందర్భంగా విషెస్ చెప్తూ ప్రచురించారు. ఈ లుక్ లో మహేష్ బాబు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. 2వ పేజీ అయిన ఫ్రంట్ ఇన్నర్ కవర్ పేజీలో కిల్లర్ మూవీ పోస్ట్ ను ప్రచురించారు. 3వ పేజీ అయిన ఎడిటోరియల్ పేజీలో అదిరిపోయే లుక్ లో నాగ్ వార్తను, ఎండమూరి డైరెక్షన్ లో హీరోగా బెనర్జీ వార్తను, శాకుంతలం సెట్ లో అర్హను కలిసిన అల్లు అర్జున్ వార్తను అందించారు. 4వ పేజీలో సర్కార్ వారి పాట మూవీ బ్లాస్టర్ విడుదలైనటువంటి పోస్ట్ ని ప్రచురించారు. 5వ పేజీలో మహేష్ బాబు బర్త్డే బ్లాస్ట్ గురించి స్పెషల్ ఆర్టికల్ ని అందించారు. 6వ పేజీలో సునీల్ కనపడటలేదు మూవీ ట్రైలర్ విడుదలైన పోస్టర్ ని ప్రచురించారు. 7వ పేజీలో గ్రాండ్ గా కనపడటలేదు మూవీ ప్రీ రిలీజ్ వేడుక విశేషాలను అందించారు. 8వ పేజీలో ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లుగా తెలిపే పోస్టర్ ని ప్రచురించారు. 9వ పేజీలో ఎస్ఆర్ కళ్యాణ మండపం సక్సెస్ మీట్ విశేషాలను అందించారు. 10వ పేజీలో సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్లో సంతోషం ఫిల్మ్ న్యూస్ 500 ఎపిసోడ్స్ సంచలనం సృష్టించిన ప్రత్యేక కథనాన్ని అందించారు. 11వ పేజీలో దీపావళికి వరుణ్ తేజ్ గాని విడుదలైన వార్తను, చివరి దశలో నాగశౌర్య లక్ష్య మూవీ వార్తను అందించారు. 12, 13 పేజీలైన సెంటర్ స్ప్రెడ్ పేజీలలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలుసున్న ఆచార్య మూవీ స్టిల్ ని ప్రచురించారు. ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయినటువంటి విశేషం తెలిసిందే. ఇక 14, 15 పేజీలలో సుందరి మూవీ గురించి నిర్మాత రిజ్వాన్ చెప్పిన విశేషాలను అందించారు. 16వ పేజీలో పుష్ప మూవీ విలన్ పాహత్ పాజిల్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ లుక్ ని ప్రచురించారు. 17వ పేజీలో ములుగు సిద్ధాంతి గురించి ప్రచురించారు. 18వ పేజీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాని మూవీ దీపావళికి విడుదల కానున్నట్లుగా తెలిపే పోస్ట్ ని ప్రచురించారు. 19వ పేజీలో ఆగస్టు 14న పాగల్ రిలీజ్ వార్త, పివి సింధుని అభినందించిన మిమిక్రీ శివారెడ్డి వార్తను అందించారు. 20వ పేజీలో హీరో మూవీ పోస్టర్ ను ఆవిష్కరించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ వార్తను, ఈ నెల 20న వస్తున్న అవలంబిక వార్తను, లేడీ లైన్ క్రియేషన్స్ లోగో విడుదలైనటువంటి వార్తను అందించారు. 21వ పేజీలో అవలంబిక మూవీ పోస్ట్ ని ప్రచురించారు. 22వ పేజీలో సంతోషం వారఫలాలతో పాటుగా మహేష్ బాబు
బాబు పుట్టినరోజు వేడుకల ఫోటోలు మళ్లీ మొదలైంది మూవీలో సుహాసిని వెన్నెల కిషోర్ నటిస్తున్న వార్తను అందించారు. 23వ పేజీ అయిన బ్యాక్ ఇన్నర్ కవర్ పేజీలో పూర్ణ నటిస్తున్న సుందరి మూవీ ఆగస్టు 13న విడుదలవుతున్నట్లుగా తెలిపే పోస్ట్ ని ప్రచురించారు. ఇక 24వ పేజీ అయిన బ్యాక్ కవర్ పేజీలో మాస్కా దాస్ విశ్వక్సేన్ పాగల్ మూవీ ఆగస్టు 14న విడుదల కానున్నట్లుగా తెలిపే పోస్ట్ ని ప్రచురించారు. చూసారుగా ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ అందించిన సినీ వార్తా విశేషాలు. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న పాగల్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ వివరాలు. లవ్ బాయ్ గా విశ్వక్సేన్ నటించిన చిత్రం పాగల్. నివేద పేత్రాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేష్ కప్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకి రానున్న నేపథ్యంలో ఈ ట్రైలర్ ని హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఆ విశేషాలు మీకోసం. మీ అందరు వచ్చారు, మీరు ఇంకా మీ ఫ్యామిలీస్ అందరూ సేఫ్ ఉన్నారు అనుకుంటున్నా. ఇంట్లో ఎంత మంచి పూజా రూమ్ అయినా దేవుడికి టెంపుల్లో వెళ్ళి ప్రే చేస్తే ఫీలింగ్ వేరే ఉంటుంది. అలాగే ఒక సినిమాని థియేటర్లో చూస్తే ఫీల్ వేరే ఉంటుంది. నేను ట్రైలర్ ఎవరు రాసిచ్చారు ఇది? అది చెప్పలేదు మాకు. మీరు ఈ డైలాగ్ ఎవరు రాశారు? ఇంగ్లీష్లో రాశాను, నా ఫ్రెండ్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నాకు చెప్పారు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ గోపి సార్, థ్యాంక్ యూ. మీరు ఎంత ఫర్మ్ డిసిషన్ తీసుకొని ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారని. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ట్రైలర్ చూసారు, థియేటర్లో చూసిన వైబే వేరే ఉంటుంది. ఈ మూవీ నేను 2 years నుంచి అసోసియేట్ అయ్యాను ఈ ఫిల్మ్కి. A labor of love. Andaru, Vishwak, I have seen him, great friend, great co-star to be working with. Shoot, before the shoot, after the shoot, through the shoot, he's put in so much effort. And the entire team, Naresh, the captain of our ship, is not here today. But I wish everybody all the very best. And theatre lo velli 14th August ki ostundi. Please velli chudandi movie. ప్రెస్ వాళ్ళు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఐ జస్ట్ హ్యావ్ వన్ థింగ్ టు సే అబౌట్ దిస్ ఫిల్మ్. గ్రేట్ఫుల్. ఎందుకంటే వీ హెవ్ బిన్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ సిన్స్ ఆల్మోస్ట్ 2 years ఇప్పుడు. సో ఐఎమ్ సీయింగ్ ద ఎఫర్ట్ దట్ నరేష్ గారు, బెక్కం గారు, దిల్రాజు గారు, విశ్వక్, ద మ్యూజిక్ డైరెక్టర్స్, రదన్, లియాన్, ఎవ్రీబడి హ్యావ్, గ్యారీ ఎడిటర్, they've all been working day and night, and I don't know when was last time these people slept. So I see this as a film that was taken with love, for love. But one thing, by the time we finished this Pagal movie, almost all team members became Pagal. Because almost like 10-11 months we've been sticking to this project, and almost all of us became Pagal by the end of it. It had great impact on all of us, all of our lives, and I believe it will create a big impact on all the viewers as well. This is, I would say, this is one of the most packed, entertainer, a complete family package kind of a film. Everybody will enjoy it, starting from kids to elderly people. Everybody will love it to bits. And I would like to thank the entire team for having me in this film. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ట్రైలర్ చూసారు కదండి పాగల్. దాంట్లో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో బేసిక్గా విశ్వక్సేన్ బయట కూడా చాలా డిఫరెంట్గా అందరిని ఎంటర్టైన్ చేస్తూ చాలా సరదాగా ఉంటాడు. మనడు నిజంగా పాగాలండి. ఎందుకంటే ఒక మనిషిని నమ్మితే నిజంగా పిచ్చిగా నమ్మేస్తాడు. ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తే పిచ్చిగా ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఒకరు లవ్ చేస్తే నిజంగా పిచ్చిగా లవ్ చేస్తాడు. సో ఆ టైటిల్ నాకు తెలిసి పాగాలనే టైటిల్ మొత్తం ఇండస్ట్రీ అంతా చూస్తే విశ్వక్సేన్కే సెట్ అవుద్ది. స్టార్టింగ్ ఎందుకు పెట్టారు అనుకున్నా, షూటింగ్ వెళ్ళిన తర్వాత అర్థమైంది అసలు నాకు. ఆ టైటిల్కి న్యాయం చేశాడు. సినిమా సూపర్ హిట్ అవుద్ది. మా ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు రావాలి, మా హీరోయిన్స్ ముగ్గురు మంచి స్టార్స్ అవ్వాలి. మా హీరో గురించి కూడా చెప్తాను. ఆర్యా సినిమాలో ఒక ట్రెండ్ సెట్ అయిందండి. అప్పుల్లో ఒక అమ్మాయిని లవ్ చేసిన, వీళ్ళని లవ్ చేసిన పర్లేదు మనం లవ్ చేయొచ్చు అని. సో దీంట్లోకి వచ్చేస్తే మళ్ళీ మొత్తం కుర్రలందరూ మారిపోతారు. మరి పాడైపోతారో తెలియదు కానీ మొత్తాన్ని మారిపోతారు. ఎంతమంది లవ్ చేయొచ్చు అనిపిస్తుంది సినిమా చూసిన. ఆ ట్రెండ్ సెట్ చేశాడు భయ్య. సో ఆల్ ద బెస్ట్ విశ్వక్సేన్. నీ హార్డ్ వర్క్కి, నీ ఐడియాలజీకి నీ పక్కా హిట్ అవ్వాలి. అండ్ ఈ సినిమా డైరెక్టర్ నరేష్, నా ఫ్రెండ్ తన నరేష్, నీకు ఆల్ ద బెస్ట్. అందరూ మీ గురించి చెప్పాను సార్, చెప్పాను మళ్ళీ ఇంకోసారి, ఎందుకు ప్రొడ్యూసర్ కదా, నెక్స్ట్ ఆ ఛాన్స్ ఇస్తారని. ఆల్ ది బెస్ట్ సార్. పాగల్ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. ఈ పాగల్ సినిమా మాది ఫలక్నామా దాస్
మేము షూట్ చేస్తున్నాము అప్పటి నుండి విశ్వక్సేన్ కష్టపడుతున్నాడు. అందరు 2 సంవత్సరాలు అంటున్నారు, 2 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాల నుండి సినిమా మీద ఉన్నాడు. విశ్వక్సేన్ బొంబాయి అనుపమ్ కేర్స్లోని మొత్తం అదే అదే అన్ని ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ మీద గ్రిఫ్ట్ ఉంది. దీనిలో ఈ సినిమాలోని ఏమేమి కావాలో ఏ విధంగా కావాలా పబ్లిక్ ఎట్లా కావాలనేది కష్టపడి అన్ని విధాల ఆడియన్స్కి నచ్చేటట్టుగా సినిమాని డెవలప్ చేసుకొని ముందుకు తీసుకుపోవడం జరిగింది. కంటిన్యూ ఈ నగరానికి ఏమైంది, నెక్స్ట్ ఫలక్నామా దాస్, ఇప్పుడు హిట్ పాగల్ అనేది ఇప్పుడు ఒక మదర్ సెంటిమెంట్తో వస్తున్న పిక్చర్ మొత్తం ట్రెండ్లోనే హైప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. 100% సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ పాగల్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. లాస్ట్ హిట్ అనే సినిమాతో హిట్ కొడితే నాకు మళ్ళీ మిమ్మల్ని ఫేస్ చేసే అంత ఛాన్స్ దొరకలేదు. మళ్ళీ ఈ మొహల్ మొత్తం మళ్ళీ చూస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఆల్ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్ యాజ్ వీఆర్ కమింగ్ అండ్ డూయింగ్ దిస్ థియేట్రికల్ రిలీజ్ ఇన్ వెరీ రిస్కీ టైం. అంటే రిస్కీ టైం అంటే చాలా చాలా కారణాలు ఉన్నాయి. థియేటర్ టికెట్ ప్రైజింగ్ కావచ్చు 2 స్టేట్స్లో, అండ్ చాలా రోజుల తర్వాత రీఓపెన్ కావచ్చు. నా సినిమా కంటే ముందు ఒక మ్యాక్సిమం ఒక బెస్ట్ సినిమాలు ఏవి రాకపోయినా ఈ టైంలో రిస్క్ చేసి, ఆల్రెడీ పెద్ద రిస్క్ ఏంటంటే ఈ సినిమాని నేను ఎంత నమ్మానో, బెక్కం వేణుగోపాల్ గారు ఎంత నమ్మారో, దిల్ రాజు గారు అంతే నమ్మారు. మేము నమ్మి దీని మీద ఇంకొక ₹2 రిస్క్ చేద్దాం అనుకుంటే దిల్ రాజు గారు వచ్చి దీని మీద ఇంకొక ₹4 రిస్క్ చేశారు. సో అందరం కలిసి ప్రేమించిన సినిమా ఇది. అండ్ పాగల్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ లవ్ స్టోరీ, ఇట్స్ అ స్టోరీ అబౌట్ లవ్. ఇది ప్రేమ కథ మాత్రమే కాదు, ప్రేమ గురించి చెప్పే కదా. అండ్ వండర్ఫుల్. మా డాడీ చిన్న లీక్ వదిలేండి మీకు, నేను అది రేపు చెప్దాం అనుకున్నా. సో ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ లేయర్, వన్ థిన్ లేయర్ ఆఫ్ మదర్ సెంటిమెంట్ ఇన్ ద ఫిలిం. నేను ఇది రేపు యాక్చువల్లీ చెప్దాం అనుకున్నా, ఎందుకంటే ఈవినింగ్ నుండి పోస్టర్ల మీద భూమిక గారు వచ్చేస్తారు. సో భూమిక గారు ఈజ్ ప్లేయింగ్ మై మదర్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ రోల్ ఇన్ ద ఫిలిం. అండ్ డోంట్ మిస్ ద బిగినింగ్. సో రేపు ప్రీ రిలీజ్లో మాట్లాడతా, ఎక్కువ ఇక్కడే మాట్లాడదలుచుకోలేదు. అందరూ మాట్లాడేశారు. సినిమా గురించి డీటెయిలింగ్ అంతా రేపు ఎక్కువ చెప్తాం. నేను ఇప్పుడు ఓన్లీ ఈ సినిమా ప్రమోషన్ డీటెయిల్స్ చెప్పడానికి 14th ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం థియేటర్లో. వరల్డ్ వైడ్గా యుఎస్లో, బెంగళూరు, చెన్నై, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి అన్ని సెంటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది. దీన్ని ఈ టైంలో బాగా సపోర్ట్ చేస్తున్న ముఖ్యంగా ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ సినిమాని ఈ టైంలో ప్రతి చోట వీళ్ళు కొన్ని థియేటర్లు తెరవని చోట కూడా థియేటర్లు తెరిచి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. దాదాపు టోటల్ సెంటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది 14th రోజు. ముఖ్యంగా ఈ సినిమా ఈ టైంలో విశ్వక్ చెప్పినట్టు రిస్క్ అన్నదానికి రాజుగారు ఇచ్చిన ధైర్యంతో, దిల్రాజు గారు ఇచ్చిన సపోర్ట్ తోటి, ధైర్యంతో ఇప్పుడు ఈ సినిమా మేము రిలీజ్కి వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము సినిమాని మనం థియేటర్లోనే రిలీజ్ చేయాలని అన్నాం. రేపు కొంచెం కొన్ని థియేటర్లు ఓపెన్ కాగానే మేము రిస్క్ చేసి ధైర్యంతో రాజుగారు టోటల్గా ధైర్యం చేసి సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజన్నకి, శిరీష్ గారికి అన్న చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ సినిమాని ఇంత టైట్ టైంలో థియేటర్లోకి తీసుకొస్తున్నందుకు మీ ఇద్దరి సపోర్టు చాలా ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.